నరేష్ అండి. మాది జేకేఎస్ కాలేజీ రోడ్ విజయపురి కాలనీ రెండో లైన్ అండి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో 20,000 కూడా సరిపోవట్లేదండి. 20,000 సరిపోకపోతే ఇంకెక్కడి నుంచి ఏంది అసలు మెయింటెనెన్స్ ఏంది, అసలు ఇదంతా ఏంది? అన్ని అప్పులు తీసుకొస్తారు. అప్పులు వడ్డీలకి కట్టడానికి అన్ని 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 పనులు పెంచుతాం అనమాట. కరెంట్ ఛార్జీలు, మామూలుగా ఉప్పు పప్పులు మొత్తం అసలు నీడ్స్ ఉన్నాయో బేసిక్ నీడ్స్ అన్నీ బాగా పెంచుతున్నారండి. పెంచడం మూలంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతే ఏమైద్ది, సమాజంలో తేడాలు వస్తాయి. ఆ సమాజంలో తేడా అనేది చాలా డేంజర్ అండి. మామూలుగా అయితే గవర్నమెంట్ అంటే కేసులు మాఫీ కోసం పార్టీ పెట్టినాడు కదండి. తెలుగుదేశం అనేది ప్రజల గుండెల నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులు మాఫీ కోసం పార్టీ పెట్టారు. డాక్టర్లు బాగా చేస్తారని చంద్రబాబు ఎన్టీ రామారావు కూడా ఫస్ట్ డాక్టర్లకు ఇచ్చాడండి. ఫస్ట్ టైము ఓపెనింగ్ అప్పుడు డాక్టర్లకు ఎక్కువ మందికి ఇచ్చాడు. ఎందుకంటే జనంలో వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి, వాళ్ళు జనం కష్ట నష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఆయనకి ఇచ్చారండి. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఈ అప్పుల మీద పర్ హెడ్ ఇప్పుడు 2 లక్షలు ఉందండి అప్పు. మళ్ళీ అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. డెవలప్మెంట్ ఆగిపోతే మా తాతలు కట్టారు ట్యాక్స్లు, మా నాన్నలు కట్టారు, నేను కడతాను, మా పిల్లలు కూడా కడతారు. చివరికి దీనికి ఎండ్ పాయింట్ ఉండదు. 77 సంవత్సరాలు అయిందండి సంవత్సరం వచ్చి. ఏం సాధించాం మనం? టోల్ గేట్ల రూపంలో గేట్లు ఎక్కువ పెడుతున్నారు కానీ డబ్బులు ఏమైపోతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. అన్నీ వేరే వేరే దేశాల్లో బ్లాక్ మనీ పెట్టడం, ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. చివరికి ఏంటంటే మన ఇండియన్స్ చాలా సఫర్ అవుతున్నారు. క్యాపిటల్ సిటీ అంటే అది ఒకటే ఉండాలండి, అమరావతి. పిచ్చోడి చేతిలో రాయన్నట్టు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. అది కుదరని పని. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి అసలు పట్టించిన వాడు నాదులు లేడండి. ఇప్పుడు వాళ్ళే పోతారులే, వాళ్ళే మనల్ని ఏం చేస్తారు వీళ్ళందరూ అనుకుంటారు. కానీ సార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, దుర్మార్గం ఎక్కువైపోతే బావా మనమే రాజకీయాలు లేకుండా పోతాం అంటాడు. అట్లానే దుర్మార్గం ఎక్కువైపోతే వాళ్ళే పోతారు చాలామంది.